నమస్కారం రాగి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాల అధిపతుల కీలక సమావేశం. పాకిస్తాన్ ఎదురుదాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో పల్లెనిద్ర గ్రామస్తులతో మమేకమై సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రధాన అనుచరుడు మానకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు మాజీ మంత్రి రజనీ విఫలయత్నం. నాదెండ్ల మండలం జంగాలపల్లిలో ఉద్రిక్తత. నరసరావుపేటలో దేశ అమర జవాన్ మురళీ నాయక్ కి ఘన నివాళి. ఆపరేషన్ సింధూర్ పోరాట యోధులకు సంఘీభావం. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్తో సహా త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులు చేయడం, భారత భద్రతా దళాలు వాటిని ధీటుగా ఎదుర్కొనడంతో సహా పలు తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. అలాగే పాక్ కవ్వింపు చర్యలకు భారత్ తీసుకోవాల్సిన చర్యలతో పాటు పాక్ ఎదురుదాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు తెలుస్తుంది. శుక్రవారం సాయంత్రం నుంచి పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో తిరిగి డ్రోన్ దాడులు చేయడం ప్రారంభించింది. దీన్ని ముందుగానే గ్రహించిన భారత ఆర్మీ పాక్ డ్రోన్లు గాలిలో ఉండగానే వాటిని పేల్చివేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం తప్పడం లేదు. సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోగా శత్రు దేశంతో పోరాడుతూ జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవరావు వనాంజే ప్రాణాలు విడిచారు. సచిన్ యాదవరావు వనాంజే వయసు 29 ఏళ్లు. ఆయన స్వస్థలం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లోని నాదేడ్ జిల్లా. సచిన్ యాదవరావు వనంజే మృతితో తమ్లూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ప్రజల సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పరిష్కార వేదిక పల్లెనిద్ర కార్యక్రమం అని ఎమ్మెల్యే తెలిపారు. మీడియా నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం పల్లె ప్రగతి, పల్లె బాట, పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఎమ్మెల్యే పల్లెలకు వెళ్ళాలి. వారానికి 1 కానీ 2 సార్లు కానీ పల్లెల్లోకి వెళ్ళి అక్కడే నిద్ర చేయాలి. మరి పల్లెల్లో ఉన్న నాయకులతోటి, కార్యకర్తలతోటి, ఉమ్మడి కుటుంబ నాయకులతోటి అందరం కూడా కలిసికట్టుగా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా మరి పల్లెలకు వెళ్ళినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, సాగునీరు కానీ, అదేవిధంగా పల్లెల్లో ఉన్న పెన్షన్స్ కానీ, అదేవిధంగా మరి రేషన్ కార్డులు, అదేవిధంగా ఏదైనా పేద ప్రజలు ఆర్థిక పరంగానే వైద్యపరంగా ఇబ్బంది పడుతుంటే సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టడం కానీ, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరం కూడా రుణపడి ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వ్యక్తులు వేరైనా ఒకే విజన్ తోటి ముందుకెళ్తున్నారు. మరి వారి విజనే అమరావతి రాజధానికి మే 2వ తారీఖున జరిగిన మరి శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని మోడీ గారు చేయడం జరిగింది. అమరావతి రాజధానిని మరి సింగపూర్ మోడల్ సిటీలాగా మనం కట్టుకుంటాము, పోలవరాన్ని నిర్మించుకుంటాము. పేద ప్రజలందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు, రైతు సోదరులందరూ కూడా వ్యాపారవేత్తలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం తెలియజేయడానికి. మేము ఎప్పుడు కూడా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రజలతోనే ఉంటున్నాము. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడానికి వాళ్ళ పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కేతముక్కల అగ్రహారం గ్రామ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ కేతముక్కల అగ్రహారంలో P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి బొల్లేని పూర్ణచంద్ర గారు వాళ్ళ అబ్బాయి పొల్లేని కృష్ణమోహన్ గారు, డాక్టర్ గారు, మరి ఆయన పెద్ద కాంట్రాక్టర్ హైదరాబాద్లో మరి పోలవరం గేట్లు పెట్టడానికి కానీ, అదేవిధంగా మన వరదల్లో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఆ గేట్లు కూడా పెట్టించడం జరిగింది, కాలువల గేట్లు.
మరి P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ హాల్ని బాగు చేయడం జరిగింది. పంచాయతీ ఆఫీస్ని కూడా బాగు చేయడం జరిగింది. మరి స్కూల్ బిల్డింగ్ కూడా బాగు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ST/SC BC మైనారిటీ సోదరులందరూ కూడా పార్టీకి పూర్తిగా అండగా ఉంటారు. ఇక్కడ మా అందరం కూడా సీనియర్ నాయకులు బొల్లినేని రాఘవరావు గారిని స్మరించుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి వినకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సోలార్ వెలుగులతో నింపాలని రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. వినకొండ వై కన్వెన్షన్ హాల్లో ఆ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో 20 ఏళ్ల వరకు నిర్వహణ సమస్యలు లేకుండా ఉచితంగా విద్యుత్ పొందవచ్చని, మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మడంతో ఆదాయం కూడా సమకూరుతుందని జీవి తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణబాబు ప్రసంగించారు. అటవీ, దేవాదాయ, పంచాయతీరాజ్ రోడ్లు అండ్ భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, డ్వామా తదితర శాఖలపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజీ, DCCB చైర్మన్ మగ్గిన మల్లికార్జునరావు, DFO కృష్ణప్రియ, RDO మధులత, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొండముట్ల నుండి దుర్గి ఆరంభి మేజర్ యాక్టివిటీస్ వచ్చి నర్సరీస్ రేస్ చేస్తున్నాం సార్. కవర్ అయినారు సార్. కవర్ కాని వాళ్ళకి ఒక ఆధార్ లింక్ కానీ అకౌంట్ 75,000 అందరికి ఇస్తారు. బీసీలకి అయితే 95,000 ఇస్తారు. SC STలకి అయితే ఉచితం. అది పెట్టుకున్నందువలన మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో 5 సంవత్సరాల్లో వస్తుంది. మనం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో మన 1 లక్ష రూపాయలు మనకు వస్తుంది. ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు మనం కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. ఈ 5 ఏళ్ళు కూడా కట్టక్కర్లేదు. మెయింటెనెన్స్ ఫ్రీ సార్. 20 years దాకా అసలు ప్రాబ్లం రాస్తారు అప్డేట్స్. 20 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ ఫ్రీ, సమస్య ఉండదు. కాబట్టి మన నియోజకవర్గంలో ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఒక మంచి పనిని, మంచి సంకల్పాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు చంద్రబాబు గారు ఈ స్కీమ్ని భవిష్యత్తులో ఎక్కువ సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ జనరేషన్, మన పంపు సెట్ల దగ్గర నుండి భవిష్యత్తులో అన్నీ కూడా సోలార్ జనరేషన్కి వెళ్తాం. భవిష్యత్తులో కార్లు, మోటార్ సైకిల్స్ కూడా సోలార్ మీద, పవర్ మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. నర్సరావుపేట నియోజకవర్గ రొంపిచెర్ల మండలం పరిధిలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తున్న తంగేడు మేజర్ కాలువకు 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈ మరమ్మతుల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించామన్నారు. జూన్ నెలలో రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తారని, తాము రైతులకు అండగా ఉంటామన్నారు. రొంపిచెర్ల మండలం తంగడిమల్లి మేజర్ మీద మరి కాలువలు ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి కాలువల్లో ఉన్న రైట్ కెనాల్, నాగర్ రైట్ కెనాల్ మీద జంగిల్ కట్టింగు, అదేవిధంగా కాలువలో సిల్ట్ తీయటం, మరి సైడ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా వర్కులు రావడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి కాలువలన్నీ కూడా పూడిపోయి, మరి చింత చెట్లు, మరి తుమ్మ చెట్లు, రబ్బర్ చెట్లు అన్నీ పెరిగిపోయినాయి. మరి వాటిని ఆధునీకరణ చేసుకోవడానికి, జంగిల్ కటింగ్, సిల్ట్ వర్క్ చేయడానికి దాదాపు తంగడిమల్లి మేజర్ మీద 9 వర్కులు శాంక్షన్ అయినాయి. 45 లక్షల రూపాయలు మరి రైతులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని, కాలువను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి వాళ్ళు చూస్తే ఇక్కడ రైతులందరూ కూడా, రైతు సోదరులు, రైతు కూలీలు మరి అందరూ కూడా కార్యక్రమానికి ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఉమ్మడి కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ కాలువలు బాగు చేసుకోవాలి, రైతులకు అండగా ఉండాలి, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేయాలి, రైతులు ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కాలువలు మరమ్మతు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ రొంపిచెర్ల మండలంలోనే దాదాపు 1 కోటి రూపాయల వరకు కాలువల ఆధునీకరణకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట మండలంలో 1,25 లక్షలకి కాలువలు బాగు చేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇదంతా కూడా రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుంటేనే పాడి పంటలు బాగుంటాయి, మరి ప్రజలందరూ కూడా ఆర్థిక పరంగా ముందుకెళ్లాలనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు రైతులకు అండగా ఉన్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తాయి.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ ప్రధాన అనుచరుడు మానకొండ శ్రీకాంత్ రెడ్డి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లుగా అతను పోలీసులకు దొరకకుండా చుక్కలు చూపిస్తున్నాడు. మాజీ మంత్రి విడుదల రజనీ కారులోని శ్రీకాంత్ రెడ్డి తిరుగుతున్నాడని తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. మాజీ మంత్రి విడుదల రజనీ కారులో నాదెండ్ల మండలం జంగాలపల్లికి శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు జంగాలపల్లి గ్రామానికి చిలకలూరుపేట గ్రామీణ సర్కిల్ పోలీసులు చేరుకున్నారు. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయొద్దని పోలీసులను మాజీ మంత్రి విడుదల రజనీ అడ్డుకున్నారు. అతి కష్టంతో వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 52వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. అధికారుల మనసు కరిగించి తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని పోర్లు దండాలతో ప్రదక్షిణ చేశారు. తమ సమస్యను పరిష్కరించుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె 52వ రోజు చేరింది. 52 చేరినా మరి అనేక సార్లు మున్సిపల్ కమిషన్ గారిని కలిసాము. మమ్మల్ని పిలిచి ఇంతవరకు ఏంది మీ బాధలు, మీ చర్చలని మమ్మల్ని పిలిచి అడగలేదు. అయినా యూనియన్గా మేమే కమిషన్ గారికి అనేక సార్లు మాకు సమస్యలు వివరించుకున్నాం. అలాగనే అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు, మా బాధలు చెప్పుకున్నాం. అయినా ఎంత చెప్పినా కానీ మా బాధ ఆలకించట్లేదు. మరి పదే పదే ఈ శిబిరం వైపు వస్తున్నారు, పోతున్నారు తప్ప మీ సమస్యలు ఏంది, ఇన్ని రోజులు మీరు ఎందుకు కూర్చున్నారు, మీది న్యాయమైంది కదా, ఎందుకు ఈ అధికారులు పరిష్కారం చేయట్లేదు అనే ఆలోచన కానీ లేకుండా ఎమ్మెల్యే గారు మరి ఎందుకు మౌనంగా ఉన్నారో కానీ ఒకసారి ఆలోచించాలా. ఇందులో ఈ మున్సిపాలిటీలో ఆప్కాస్లో ఉన్న కార్మికులు 269 మంది, అలాగనే సమ్మె చేసే కార్మికులు కానీ అందరూ ఆప్కాస్లో ఉన్నారు. ఆప్కాస్ ద్వారా ప్లేస్ అప్లు ఉన్నాయి, డిగ్రీ ద్వారా వేతనాలు పడ్డాయి. ఇంత ప్రూఫ్లు ఉన్నా కానీ ఇక్కడ ఉన్న అధికారులు మీరు మా ఓళ్ళు కాదు, మీకు మా సంబంధం లేని దుర్మార్గం మాట్లాడతారు. భారతదేశ రక్షణ కోసం పోరాడుతూ వీరమరణం పొందిన ఏపీకి చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్కి నరసరావుపేట ఎల్బీ కూరగాయల మార్కెట్ సెంటర్లో ఘన నివాళి అర్పించారు. ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించి అలుపెరగని పోరాటం చేస్తున్న ఇద్దరు వీర మహిళా సైన్యాధికారులు సోఫియా కురాసి ఓమియా సింగ్ కు పాలాభిషేకం చేశారు. ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ సుబ్లీ పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట 2వ పట్టణ సీఐ హైమారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాబు కాసిం పీరా, అబ్దుల్ కరీం, అంబేద్కర్, కాశా రాంబాబు, అనిల, లక్ష్మి పాల్గొన్నారు. जोहार मुरली नायक, जोहार मुरली नायक. మన రాష్ట్రం అనంతపురం జిల్లాకి చెందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారు జమ్మూ కాశ్మీర్లో వీరాచితంగా పాకిస్తాన్పై పోరాడుతూ నిన్న నేలకొరిగినారు, వీరమరణం పొందినారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్లో ఘన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తుది శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వీర జవాన్కి, అలాగే ఈ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకున్నటువంటి సోఫియా ఖుర్షీ మరియు సింగ్ గారికి కూడా పాలాభిషేకం చేయటం జరిగింది. మామూలుగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం చెందిన మురళీ నాయక్ గారు అమరులయ్యారు. యుద్ధంలో దేశం రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారికి ఇక్కడున్న మన ముస్లిం సోదరుల తరఫున మతం తరఫున అందరి తరఫున కూడా మేము అతనికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు మార్కెట్ సెంటర్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశం రక్షించడం కోసం ఆ రోజు మన మహిళలైనటువంటి వీర మహిళలైనటువంటి వీర వనితలైనటువంటి సోఫియా కురేష్ గారు, ఓమికా సింగ్ గారు ఇద్దరు కూడా ఎక్కడైతే మా ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని వాళ్ళు చెడిపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు, అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మహిళలే ఇవాళ పాకిస్తాన్ని వాళ్ళ సర్వనాశనం చేయడానికైనా పాకిస్తాన్ని తుదిముట్టించడానికి వీర మహిళైనటువంటి
సోఫియా కురేష్ గారు అలా ఓమికా సింగ్ గారు చేసిన పోరాట సాహసాలకు కూడా వాళ్ళు అభినందిస్తూ ఈరోజు ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్లో అభినందన సభను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు అభినందిస్తూ నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద 13 రోజుల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పోరాటానికి ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని, పాత బకాయిలు విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ తదితర డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో పీడీఎం నేతలు నల్లపాటి రామారావు, వైవి కేఎన్పీ నేతలు కృష్ణ కొండలు, బీసీ సంఘ నేత బాదుగున్నల శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం సిహెచ్ఓల సంఘం నేతలు ఎమ్మెల్యే అరవింద్ బాబును మెమోరాండం సమర్పించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సిహెచ్ఓలు విన్నవించారు. పీసీహెచ్ఓలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, ఆయుష్మాన్ భారత్ ప్రకారం వాళ్ళని క్రమబద్ధీకరించాలని చెప్పేసి గత 12 రోజులుగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ఇప్పటికైనా మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళని ఇక్కడ రోడ్ల మీద కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద ప్రజలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలు అనారోగ్యంగా ఉంటే గ్రామాలలో అక్కడ ఉండే హెల్త్ ఆఫీసర్లు వెంటనే వచ్చి అక్కడ ఇళ్ల వద్ద మరి వైద్యం చేస్తున్నారు. అలాంటి మరి వైద్యుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. మరి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత 12 రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,200 మంది మరి ఉద్యోగస్తుల సమ్మెలో ఉన్నారని మన ఇక్కడ ఉన్న ఉద్యోగులు తెలియజేస్తున్నారు. మేము ఎక్కడే తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు మొన్న మహిళల పట్ల తీవ్రంగా మరి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన వెంటనే మరి సమాపన చెప్పాలని ఈ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. నరసరావుపేట మండలం లింగంగొట్ల గ్రామంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి విద్యార్థులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మాజీ సర్పంచ్ సూచించారు. లింగంగొట్ల అగ్రహారంలో మొన్నపాటి పేరురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10వ తరగతిలో 550 మార్కులు పైన వచ్చినటువంటి సుమారు 8 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినటువంటి 2 విద్యార్థినులకు మరి ఈ రోజున ట్రస్ట్ తరఫున ఇవ్వడం కాకుండా ఉదాహరణ లేనటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత స్పందించి 2,000, 3,000 ఇస్తే పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇదేదో మేము డబ్బు ఇస్తున్నామని కాదు, కానీ వాళ్ళ జస్ట్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ కోసం మేము చేస్తున్నాం గ్రామం తరఫున. ఎందుకంటే ఈ గ్రామం నాకు చాలా ఇచ్చింది, నేను కూడా గ్రామానికి ఇవ్వాలి, అది నా బాధ్యత. అందువల్ల నేను రుణం ఇంకా తీర్చుకోవాలనే భావంతోనే మా నాన్నగారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామంలోనూ గ్రామం బయట కూడా చేస్తున్నాం. అందులో ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాం. మన పిల్లలు వెళ్ళి ఎక్కడైతే పేదవారు ఉన్నారో ఊరి చివరి కానీ బస్టాండ్ దగ్గర కానీ ఎక్కడైతే అడుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గత 4 సంవత్సరాలు గురువారం మాత్రమే 10 ప్యాకెట్లు ఇస్తూ వస్తున్నాం. సుమారుగా ఇప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టాం. అలాగే రకరకాల కార్యక్రమాలు పొన్నపాటి పేరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలోని మాల మహానాడు కార్యాలయంలో ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పివి రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జానపాల్ ప్రసంగిస్తూ పోతల విఘ్నేశ్వరరావు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అహర్నిశలు కష్టపడి పనిచేశారన్నారు. దివంగత నేత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సామేలు, శ్రీను, నీలాంబరం, రామారావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో స్వర్గీయ పివి రావు గారు మాల మహానాడు వ్యవస్థాపకులు, అమలాపురం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం
రాయదుర్గం గ్రామానికి చెందినటువంటి పివిరావు గారు ఆనాడు మాలామాదిగల విడగొట్టడానికి రాజకీయ పార్టీలంతా ఏకమయ్యి వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి సందర్భంలో మాలలకి నాయకత్వం వహిస్తూ మాలామాదిగలను ఏకం చేయడానికి మాలమానాన్ని స్థాపించి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి ఏదైతే మాలాల హక్కుల వీరుడు మాలామాదిగల ఐక్యతకు పోరాడినటువంటి పోరాట యోధుడు స్వర్గీయ పివిరావు గారి 76 సంవత్సరాల జయంతి వేడుకలు ఈరోజు మాలమానాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాల అధిపతుల కీలక సమావేశం. పాకిస్తాన్ ఎదురు దాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో పల్లెనిద్ర గ్రామస్తులతో మమేకమై సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రధాన అనుచరుడు మానకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు మాజీ మంత్రి రజనీ విఫలయత్నం. నాదెండ్ల మండలం జంగాలపల్లిలో ఉద్రిక్తత. నరసరావుపేటలో దేశ అమర జవాన్ మురళి నాయక్కి ఘన నివాళి. ఆపరేషన్ సింధూర్ పోరాట యోధులకు సంఘీభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.